Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. దయచేసి దిన భాగముగా యెషయా గ్రంథము 35వ అధ్యాయమును మనం పరిశీలనగా చూసినట్లయితే, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అరణ్యములో ఎండిన భూమిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు సంతోషించాలంటే అక్కడ దేవుని కార్యం జరగాలి. అక్కడ దేవుని ఆశీర్వాదకరమైన స్థితిని బట్టి, అందుకే అక్కడ అంటాడు, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును రాయబడతా వచ్చింది. అడవి ఉల్లసించటం ఏంటి? అడవిలో ఎండిన భూమిలో సంతోషం ఉంటుందా అంటే, మన జీవితం లోకములో దేవుని ఎరగక మునుపు అడవిలో ఎండిన భూమిలాగా మన జీవితం ఉండిపోయింది. అందుకే కొన్ని చోట్ల రాయబడతా వచ్చింది కీర్తన గ్రంథంలో, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేసెను, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించెను అని దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తాం. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అనే భాగాన్ని మనం చూస్తూ వస్తాం. అంటే దేవుడు కాపరిగా ఉన్నప్పుడు మనల్ని పచ్చిక గల చోట్ల శాంతికరమైనటువంటి జలముల యొద్దకు మనల్ని నడిపిస్తూ వచ్చాడు. మన జీవితం ఎండిన భూమిలాగా అరణ్యపు స్థితిని కలిగి ఉండి ఎటూ తోచని స్థితిలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో, దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకున్నామో, మన అతిక్రమాలన్నీ మన పాపదోషాలన్నీ దేవుని యొద్ద పరిహారం చేసుకుంటూ వచ్చాము, అప్పుడు అక్కడ ఉల్లాసము, అక్కడ ఉల్లసించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనుక మనమందరం కూడా ఉల్లసించి ఆనందించేవారుగా, దేవునిలో ఆనందించే అనుభవం మనం కలిగి ఉండాలి. చెప్పనాశక్యము మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని దేవుడు ఇప్పుడు మనకి ఇచ్చున్నాడు. ఏంటి చెప్పనాశక్యం మహిమాయుక్తమైన సంతోషం అంటే, లోకములో మనం పొందుకుంటున్నటువంటి వస్తువులను బట్టో, డబ్బును బట్టో, సంపదలను బట్టో, పొలాలను బట్టో, ఆస్తులను బట్టో, లోకంలో మనకిచ్చిన వాటిని బట్టి కలిగిన సంతోషం కాదు ఇది. ఇది పరసంబంధమైన సంతోషం. ఆ పరసంబంధమైన సంతోషం ఎట్టిదంటే, అది నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేసి మనకిచ్చిన రక్షణ వలన కలిగిన సంతోషం. అందుకే అది చెప్పనలివి కాని సంతోషం, మహిమాయుక్తమైన సంతోషం. అట్టి రీతిగా దేవుడు మనల్ని లోకానుసారంగా మానవ పద్ధతులను బట్టి, మానవ రీతిగా మనం పొందుకుంటున్న మేలును బట్టి, మనకు కలిగినటువంటి వాటిని బట్టి సంతోషించడం మాత్రమే కాదు, కానీ లోకంలో అంతకంటే మించిన సంతోషం దేవుడు మనకి ఇచ్చున్నాడు. ఇది ఎలా సాధ్యం? లోకంలో ఏదైనా కొదవలు, అవసరతలు తీర్చబడినప్పుడే మనకి సంతోషం వస్తుంది, కానీ అంతకు మించిన సంతోషం కూడా లోకంలో ఉన్నదంటారా? ఉంది. అది మహిమతో కూడుకున్న సంతోషం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, మీ సంతోషము నా సంతోషం అంటాడు. మన సంతోషం ఎప్పుడు కూడా లోకానుసారమైనది. అంటే లోకములో మనకి ఏవైతే కొదవలు, అవసరతలు, అక్కర్లు తీర్చబడతా వస్తుంటారో వాటిని బట్టి సంతోషించే సంతోషం, అది లోకానుసారమైన సంతోషమే. దానిలోనే కృతజ్ఞతా కోరికలు కలిగి ఉంటాం, దానికే దేవునికి ఎంతో మహిమ చెల్లిస్తూ ఉంటాం, దానికి ఎంతో దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుణ్ణి స్తుతిస్తాం. కానీ వాస్తవికంగా మనం స్తుతించాల్సింది, ఆరాధించాల్సింది, సంతోషించాల్సింది ఏమిటని మనం చూసినట్లయితే, అది పరసంబంధమైన సంతోషాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు. ఆ పరసంబంధమైన సంతోషం దేని గురించి అంటే, రక్షణ గురించి. రక్షణ గురించి ఎందుకంత సంతోషం? శాశ్వతమైన సంతోషం అది. అది ఎప్పటికీ తీసివేయబడిన సంతోషం. ఎందుకంటే రక్షణ పొందితే నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుంటాం కనుక. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు, ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యాన్ని మనం పరిశీలనగా చూస్తుంటున్నప్పుడు, ఉల్లసించి కస్తూర పుష్పం వలె పూయును, అది బహుగా పూయును, ఉల్లసించును,
ఉల్లసించి సంగీతములు పాడును, లెబనోను సౌందర్యము దానికి కలుగును. చూడండి, బహుగా పుష్పించేవారుగా, బహుగా ఉల్లసించేవారుగా, సంగీతములతో పాటలు పాడేవారుగా, ఈ ఆనందమంతా పరసంబంధమైంది. అందుకే అక్కడ లేఖనాల్లో చెప్తుంటున్నాడు, కర్మేలు షారోనుకున్న సొగస్సు దానికి ఉండెను, అది యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూసును. చూడండి, ఏ తేజస్సు? షారోనుకున్న సొగసు. అంటే షారోను పొలములో పూచిన పుష్పమే నీవు అంటాడు. షారోను పొలం ఎంతో సౌందర్యవంతమైనటువంటి పొలం. అలాంటి సౌందర్యవంతమైనటువంటి పొలంలో కర్మేలు ఆ యొక్క పర్వతము సొగసు, షారోనుకున్నటువంటి ఆ సొగసు నేను నీకు ఇస్తానంటున్నాడు. అది ఎంతో మహిమను, అది ఎంతో తేజస్సుతో కూడుకున్నదని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కనుక దేవుడు మనకి సొగసునిచ్చాడు, అనగా లోకంలో ఎందరికో లేని సౌందర్యవంతమైన జీవితాన్ని ఇచ్చాడు, ఆత్మ సౌందర్యాన్ని ఇచ్చాడు. నిజంగా మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. ఇటు ఆత్మ సౌందర్యం, ఆత్మ సంబంధమైన సొగసును, ఆ మహిమను, తేజస్సును దేవుడు తీసుకొచ్చి మనలో ఉంచాడు. కనుక ఆ మహిమ, ఆ తేజస్సు, ఆ సొగసు, ఆ సౌందర్యం, దానిని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు ఆనందించేవారుగా, సంతోషించేవారుగా, ఎప్పుడు ఆత్మ సంబంధమైన వాటి విషయమై ఆనందము కలిగినటువంటి వారు ఉండాలి. అందుకే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీద మనసు పెట్టుడు కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు అని రాశాడు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టినటువంటి వారికి ఈ సంతోషం హృదయంలో ఉండదు. ఎవరైతే పరసంబంధమైన వాటి మీద మనసు నిలుపుతారో అటివారు ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతారు, ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. దుఃఖమైన, వేదనైన, మరణమైన, కరువైన, ఖడ్గమైన ఏది ఆ ప్రేమ నుంచి మనల్ని వేరు చేయదు. ఎందుకంటే ఆ ప్రేమ మారనిది, మార్పు లేనిది. ఆ ప్రేమ మాధుర్యం ఎట్లాంటిదంటే, అది నీకు ఇచ్చిన సొగస్సును చూస్తే, నీకు ఇచ్చిన సౌందర్యమును చూస్తే, నీకు ఇచ్చినటువంటి ఆ మహిమ తేజస్సును పరిశీలనకు గమనించినట్లయితే నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. అందుకే లేఖనాల్లో మనం చూస్తే, సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. మనం బలపరుచుకోవాల్సింది ఏంటంటే మన చేతులను, మనం దృఢపరచుకోవాల్సింది ఏంటంటే మన మోకాళ్ళను. అందుకే దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించేవారుగా, మన చేతులు, మన కాళ్ళు దేవుని సన్నిధిలో మన చేతులు ఎత్తేవారుగాను, మన మోకాళ్ళను వంచేవారుగాను ఎప్పుడైతే ఉంటావో, చాలామందికి ఈ దినాల్లో మోకాళ్ళు అంగట్ల, అలాగే చేతులు కూడా పైకి లేవట్ల. మోషే గారి కాలంలో చేతులు పైకి ఎత్తి ఉన్నంత కాలం యెహోషువ యుద్ధంలో గెలుస్తూనే వచ్చాడు. మోకరించి ప్రార్థించి అపజయాలు పాలైనటువంటి వారు ఎవరు లేరు. అందుకే వంగని ప్రతి మోకాలు యేసునామములో వంగునని రాయబడతా వచ్చింది. అనేక మంది దేవుని ఎరిగామని చెప్పుకోవటానికే కానీ, పేరుకే కానీ మోకాళ్ళు వంచి ప్రార్థించే అనుభవం లేదు. మోకాళ్ళు అక్కడ వడలిన, సడలిన ఈ రెండు మనకు వర్తిస్తూ ఉంటాయి. చూడండి, సడలిన చేతులు, తొట్టిల్లే మోకాళ్ళు. అంటే మోకాళ్ళ మీద స్థిరంగా ఉండలేం, మోకరించి గట్టిగా గంట సేపు ప్రార్థన చేయలేం. కనీసం పావు గంట కూడా మోకాళ్ళ మీద ఉండరు. చూడండి, ఈ మధ్య మన వాళ్ళకందరికీ హాఫ్ మోకాళ్ళు వేయటం అలవాటు అయిపోయింది, నిండు మోకాళ్ళు లేవు. ఆ తర్వాత చూస్తే చేతులు మరి దేవుని తట్టు ఎత్తి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా, విజ్ఞాపనపూర్వకంగా గట్టిగా గంట కూడా కూర్చొని ఉండలేము. ఎప్పుడు తొట్టిల్లే మనసు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు ఆయన మీతో ఉన్నాడని మర్చిపోవద్దు. దేవుని ప్రజలు ఎప్పుడు ఎక్కడ తొట్టిల్లుతుంటున్నారు? ప్రార్థనా జీవితంలో తొట్టిల్లుతున్నారు. ప్రార్థనలో భారము కలిగి ఉండకపోవటం, ప్రార్థన ఎడల ఆసక్తి లేకపోవటం, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్య పెట్టడం ఎప్పుడైతే ఉంటుందో ఆత్మ సంబంధంగా
మనం అటు ఆనందాన్ని, అటు సంతోషాన్ని పోగొట్టుకుంటాం. భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ధైర్యంగా ఉండమంటున్నాడు. ప్రతిదండన చేయుటకై దేవుడు వస్తుంటున్నాడు. దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. చూడండి, ప్రతిదండన, ప్రతీకారము, పాపమునకు, చెడుతనానికి తగిన ప్రతీకారం చేసే రోజు అతి సమీపంగానే ఉంది. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు వినబడతాయి, కుంటివాడు దుప్పివలే గంతులు వేస్తాడు, మోగవాని నాలుక పాడుతుంది, అరణ్యములో నీళ్లు ఉబ్బుకును, అడవిలో కాలువలు పారును. దేవుని వాక్యంలో చూస్తుంటే దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆయన రాకడ కూడా సమీపంగా ఉంది. ఆయనే వచ్చి మనల్ని రక్షించుకొని, మనల్ని కాపాడి, మనల్ని ఆయన వెంటబెట్టుకొని తీసుకువెళ్ళే రోజు అతి సమీపంగా ఉంది. కనుక దాని కొరకు నిరీక్షణతో ఎదురు చూసి, దేవా నన్ను ఎప్పుడు తీసుకెళ్తావయ్యా, నా యొద్దకు ఎప్పుడు వస్తావయ్యా, నేను ఎప్పుడు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు. మనం కళ్ళారా చూస్తాం, గుడ్డివారి కళ్ళు తెరవబడతాయంట ఆ దినమున, చెవిటివారి చెవులు విప్పబడతాయి, కుంటివారు దుప్పివలే గంతులు వేస్తారు. ఇది మహా అద్భుతం. మోగవాని నాలుక పాడుతుంది, పాటలు పాడతారు అని రాయబడుతూ వచ్చింది. ఈ భూమి మీద ఎవరైతే గుడ్డివారు, కుంటివారు, చెవిటివారు, మోగవారు ఉన్నారో అలాంటి వారు అందరిలో మార్పు వచ్చేస్తుంది. అది మనం కళ్ళారా చూస్తాం. నిజంగా అది అద్భుతాలన్నిటిలో కల్లా మహా అద్భుతం అండి. ఈ భూమి మీద ఎవరైతే వారికి లేదు అనుకుంటున్నారో, లేని వాటన్నిటినీ ప్రభు ఇచ్చేసేస్తాడు. అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి, అడవిలో కాలువలు పారుతాయి, ఎండమావులు మడుగులను, ఎండిన భూమిలో నీటి బొగ్గలు పడతాయి, నక్కలు పండుకొని వాటి ఉనికి పట్లతో జమ్మును, తుంగగడ్డి మేతయు పుట్టును. చూడండి, మేత పుడుతుంది, ఎండిన భూమిలోంచి నీటి బొగ్గులు వస్తాయి, ఎండమావులు మడుగులుగా మారిపోతాయి. దేవుని వాక్యం చూస్తే ఎండమావులు అంటే తెలుసు కదా మనందరికీ. అది అక్కడ ఏమి ఉండవు కానీ అక్కడ అన్నీ ఉన్నట్టుగా చూపిస్తుంది అంతే. ఈ రోజున మన అందరి జీవితాల్లో మనం లోకములో ఇలాగూ మనం ఉండకూడదు. ఎండమావుల వల్లే మన జీవితం ఉండకూడదు. దేవుని ప్రజలారా, ఆ నిత్యత్వం కొరకు మనం ఎదురు చూసేవారుగా, ఆ నిత్య రాజ్యంలో ఉండే ఆనందం ఇప్పుడే అనుభవిస్తూ, భూమి మీద ఉన్నంత కాలం ఆ సంతోషాన్ని పోగొట్టుకోకుండా సంతోషాన్ని అనుభవిస్తూ, దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూసేవారుగా కడ వరకు నమ్మకంగా మనం జీవించినట్లయితే మన సంతోషాన్ని మన నుంచి ఎవరు దూరం చేయలేరు. అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. రాజమార్గంలో మనం నడిపిస్తాడు, పరిశుద్ధ మార్గంలో మనం నడిపిస్తుంటున్నాడు దేవుడు. అపవిత్రులు పోకూడని మార్గం అది. అపవిత్రులు ఎవరు ఆ మార్గంలోకి రారు. అది మార్గమున పోవారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఇందురు. కనుక మూఢత్వంతో కూడుకున్న మనం ఈ రోజున దేవుడు మనల్ని పరిశుద్ధ మార్గంలోకి నడిపించాడు. నీవు ఆ మార్గంలో చక్కగా నడుస్తుంటున్నావా? ఆత్మీయంగా తొట్టిపడేవారుగాను, ప్రార్థన నిర్లక్ష్య పెట్టేవారుగా మనం ఉండకుండా ఆ రాకడ కొరకు దేవుని సన్నిధులు అత్యధికంగా కనిపెడుతూ మనం ప్రార్థించినట్లయితే ఇహలోక సంబంధమైన మన పదవులు కూడా తీర్చబడతాయి, మన అక్కర్లు తీర్చబడతాయి, మనకు క్షేమాన్ని ఇస్తాడు. అలాగే సంతృప్తిని, సమాధానమును, ఆయన సంతోషాన్ని మనకిచ్చి ఎల్లప్పుడూ మనల్ని ఆనందింపజేసే దేవుడు. ప్రియులారా, అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచించబడిన వారే అక్కడ నడుచుదురని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. సింహాలు లేవు అక్కడ, క్రూర జంతువులు లేవు అక్కడ, అవి ఎక్కవు, అవి అక్కడ కనబడవని రాయబడుతూ వచ్చింది. అయితే సహజంగా మనకి ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ సింహాల గురించి, మరి సింహాలతో మనం కలిసి సహజీవనం చేయబోతుంటున్నామని, క్రూర జంతువులతో కలిసి సహజీవనం చేయబోతున్నామని రాయబడుతూ వచ్చింది. అది ఎక్కడ వరకు, ఎంతవరకు అంటే 1000 ఏండ్ల పరిపాలనలో క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని దేవుడు నిర్మించినప్పుడు ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో నీతిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన ఆయన పరిపాలన ఉంది.
ఆ పరిపాలనలో మనందరం పాలుపంపులు పొందుతాం. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో జంతువుల యొక్క స్థితి ఎట్లా ఉంటుందంటే, అవి క్రూర ముఖములు, అవి సింహములై ఉన్నప్పటికీ అవి అక్కడ ఏం చేస్తాయంటే సాధారణమైన జంతువులే ఉంటాయి. మనందరం కలిసి వాటితో సహజీవనం చేస్తాం. కానీ పరలోక రాజ్యం గురించి చూసినప్పుడు అవి సింహము, అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కిరావు, అవి ఎక్కడ కనబడవు. కనుక దేవుని రాజ్యంలోకి మాత్రం అవి అడుగు పెట్టవని లేఖనాల్లో మనం చూస్తున్నాం. విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. ఎవరు నడుస్తారు? ఒక పాపి కానీ, ఒక జంతువు కానీ ఏది కూడా అక్కడికి ప్రవేశించడానికి వీల్లేదు. మరి ఎవరు ప్రవేశిస్తారు? కేవలం విమోచించబడిన వారు. నీవు నేను మనందరి జీవితాల్లో సంతోషించాల్సిన విషయం ఏంటంటే, నీవు విమోచించబడ్డావు, పాపము నుండి విమోచించబడ్డావు, అపవిత్రమైన జీవితం నుంచి విమోచించబడ్డావు. లోకమనే ఆ యొక్క అశాశ్వతమైనటువంటి తాత్కాలికమైన ఆశలతో కూడుకున్నటువంటి లోకము నుండి నువ్వు వేరే ప్రత్యేకించబడ్డావు, నీవు విమోచించబడ్డావు. అందుకే విమోచించబడిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. చూడండి, సియోన్ అంటే ఆ పరలోక రాజ్య పట్టణం. కనుక పాటలు పాడుకుంటా చక్కగా విమోచించబడిన మనం సియోనుకి వెళతాం. వారి తలల మీద నిత్యానందముండును. ఇది చూడండి, ఈ భాగం. మీ తలల మీద నిత్యానందం ఉందా? నిత్యానందం లేకపోతే నీకు ఇంకా రక్షణ గురించిన ఔన్నత్యం తెలియలా. రక్షణ యొక్క ఔన్నత్యం తెలిసిన వాడు ఎప్పుడు నిత్యము రక్షణను బట్టి ఆనందిస్తా, సంతోషముతో, ఉల్లాసముతో, ఉత్సాహముతో ఆయనలో పరవశించిపోతాడు. ఆయనలో మహిమతో తేజస్సును చూస్తూ ఆయన ఇచ్చినటువంటి ఆనందాన్ని బట్టి మరి ఎల్లప్పుడూ కూడా ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దేవుని బిడ్డల జీవితాల్లో దుఃఖాలు నిట్టూర్పులు ఎగిరిపోవాలి. మోకాళ్ళ మీద సరైన విధానంలో ప్రార్థించి నీ చేతులు దేవుని తట్టు తిరిగి దేవుడిచ్చినటువంటి రక్షణ బట్టి ఆనందిస్తా, ఆ నిత్య జీవంలో విమోచించబడిన నీవు పాటలు పాడుకుంటా సంతోషముతో నీ తలల మీద నిత్యానందముతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీలో ఉన్న దుఃఖం నిట్టూర్పు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ రోజున చాలామంది దేవుని ఎరిగిన తర్వాత కూడా దుఃఖముతో నిట్టూర్పుతో తమ జీవితాలను గడుపుతుంటున్నారు. ఏమైంది? దేవునికి ఇచ్చిన నిత్యానందం దూరం అయిపోయిందా? రక్షణను మించిన ఆనందం ఈ లోకంలో మరొకటి లేదు. ఒకవేళ తాత్కాలికమైన లోకంలో నీ కోరికలు, నీ ఇచ్చలు, నీ పదవులు దేవుడు తీర్చినా అవి అశాశ్వతమైనవే. అవి ఎలా ఉంటాయి అంటే ఆ కొద్దిసేపు ఆనందాన్ని నీకు ఇస్తాయి, కానీ శాశ్వతమైన ఆనందాన్ని మాత్రం దేవునిలో మాత్రమే ఉన్నది. ప్రియులారా, దేవుడిచ్చిన రక్షణ బట్టి ఆనందించలేని వారు ఎవరైనా ఉంటే, అలాంటి వారు లోకాన్ని బట్టి ఆనందిస్తుంటే ఇంకా వారి హృదయంలో దుఃఖం నిట్టూర్పులు పోవు. కనుక రక్షణ బట్టి ఆనందించడం నేర్చుకుందాం. దేవుడిచ్చిన గొప్ప ఆనందం అది, శాశ్వతమైన ఆనందం. దాన్ని దూరం చేసుకోవద్దు. అది ఎట్లా సాధ్యపడుతుందంటే ఆయన సన్నిధిలో మరి సడలిన మోకాళ్ళను దృఢపరుచుకొని తొట్టిల్లేటువంటి మరి ఆ యొక్క మోకాళ్ళని దృఢపరుచుకోవాలండి. సడలిన చేతులు, తొట్టిల్లే మోకాళ్ళు, తత్తరిల్లే హృదయం, ఈ మూడు దేవునికి నచ్చనివి. కనుక ఈ అనుభవం మనలో ఉంటే, ఈ సడలిపోయిన చేతులు, తొట్టిల్లే మోకాళ్ళు, అలాగే తత్తరిల్లే హృదయం. తత్తరిల్లటం అంటే ఎప్పటికప్పుడు భయం, ఆందోళన, ఎప్పుడు భయంగా ఉంటుంటారు. ఆ హృదయం మంచి హృదయం కాదు. కనుక ఆ తత్తరిల్లే హృదయం తీసేయమని దేవుడిని అడుగుదాం. నా యొక్క చేతులను దృఢపరచయ్యా, నా మోకాళ్ళను తొట్టిల్లే స్థితి నుంచి నన్ను దూరపరిచి స్థిరత్వంలో తీసుకురా. నీ సన్నిధిలో మోకాళ్ళ మీద ఉంటాను ఇక నుంచి. నీ సన్నిధిలో నాయన పట్టుదలతో ప్రార్థిస్తాను. నీ సన్నిధిలో నేను తొట్టిల్లకుండా ఉంటాను, తత్తరిల్లకుండా ఉంటాను. తత్తరిల్లే హృదయం కూడా తీసేయమని దేవుణ్ణి అడగాలి. దేవా, నా జీవితంలో అప్పుడు నేను సంతోషాన్ని కలిగి ఉంటానని దేవుడు చెప్పినట్లయితే లోకంలో ప్రతి అక్కర్లు ప్రభు తీరుస్తూ వస్తాడు. నిన్ను ఉన్నత స్థితిలో తీసుకొస్తాడు. నీవు అడిగింది ఏది కాదనకుండా దేవుడికి ఇచ్చేసేస్తాడు.
నిన్ను అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా సంతోషింపజేస్తాడు. తాత్కాలికమైన భూ సంబంధమైన ఆనందాన్ని ఇచ్చుట పెద్ద కష్టమైన పనేం కాదు దేవుడికి. శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి ఆనందాన్ని తీసుకొచ్చి నీ తల మీద పెట్టిన దేవుడికి అశాశ్వతమైన తాత్కాలికమైన ఆనందాన్ని ఇవ్వటం పెద్ద కష్టతరమైన పనేం కాదు. కనుక ప్రభు దగ్గర నువ్వు మోకరించి అడిగినట్లయితే తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు. అయితే ఈ లోక సంబంధమైనటువంటి ఆనందం కోసం మనం వెతుకుతూ శాశ్వతమైనటువంటి మన తలల మీద నిత్యానందం దేవుడు ఉంచితే దాన్ని మనం పాటలు పాడుతూ ఆనందంగా దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని సన్నిధిలో అత్యధికంగా నువ్వు గడిపి ఆయనలో ఆనందిస్తూ పరవశిస్తూ ఉండాల్సిన నీవు ఈ లోకపు నిట్టూర్పులు దుఃఖాన్ని ఇంకా విడిచిపెట్టకుండా ఉంటే ప్రభు పాదాల చెంతకు రా. ప్రభువా, నేను ఇంకా నిట్టూర్పులు విడుస్తున్నానయ్యా, నేను ఇంకా దుఃఖంతోనే బ్రతుకుతున్నానయ్యా, నన్ను మీరు క్షమించండి. నా జీవితంలో నిత్యానందాన్ని ఇచ్చావు, అది ఎటు రీతిగా అనుభవించాలో నాకు తెలియట్లేదు. కొంతమందికి అనుభవించడం చేత కాదు. ఏదైనా కొన్ని ఉంటే అవి మనం అనుభవించడం కూడా మనకు చేత అవ్వాలి. కొన్ని ఆహార పదార్థాలు కానీ కొన్ని వస్తువులు కానీ మన ఇంట్లో ఉన్నప్పుడు అవి ఉండి ఉపయోగం ఏంటి? వాటిని సరైన విధానంలో వినియోగించుకొని మనం ఆనందంతో గడపగలిగినప్పుడే కదా ఏదైనా సరే. అలాగే నీకు ఇచ్చిన రక్షణ కూడా అలాంటిదే. నీకు ఇచ్చిన రక్షణ ఆనందం నీలో లేనప్పుడు ఆ రక్షణ ఉండి ఉపయోగం ఏంటి? అందుకే రక్షణ పొందుకున్న మనం పాటలు పాడుతూ దేవుని సన్నిధికి వెళ్తా దేవుణ్ణి ఆనందించడం నేర్చుకోవాలి. ఆ ఆనందాన్ని దూరం చేసేది ఏది నాకు వద్దని చెప్పాలి. ఆ ఆనందాన్ని దూరం చేసేది ఒకవేళ ఏదైనా నీ జీవితంలో ఉంటే దాన్ని పక్కన పెట్టేసేయి. అప్పుడు నువ్వు నీ హృదయంలో ఎప్పుడు కూడా నిత్యానందం నీ హృదయంలో నీ తల్ల మీద ఉంటుంది. అప్పుడు నీవెంతో ఆశీర్వాదకరంగా దేవుణ్ణి ఆనందిస్తూ దీవించబడతా వస్తావు. కనుక దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరిచి మనల్ని ఆశీర్వదించునుగాక.